హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ఎలక్షన్ ప్రశ్నాపత్రం కేసీఆర్ 420 పేరుతో తయారు చేసిన ఆ పత్రాన్ని పంపిణీ చేశారు. విద్యార్థులు అందరూ ఈ ప్రశ్నపత్రాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బల్మురి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద నిరుద్యోగ కులాన్ని 9 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ప్రశ్నపత్రాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ నోటిఫికేషన్లో నిరుద్యోగులు అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన విన్నవించారు. నిరుద్యోగులను పట్టించుకొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన సూచించారు. సెంట్రల్ లైబ్రరీ వేదికగా ఏదైతే గత 9 సంవత్సరాలుగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నిరసనగా ఈరోజు తెలంగాణ ఎలక్షన్ క్వశ్చన్ పేపర్ని రూపొందించి ఆ క్వశ్చన్ పేపర్ని మేమే లీక్ చేసి ఈ 14 క్వశ్చన్లు ఉన్న ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులం ఏదైతుందో మా కులం నిరుద్యోగుల కులం ఈ కులం మొత్తం కూడా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క నిరసన తెలియజేసే విధంగా ఈ 14 క్వశ్చన్స్లో కేవలం 8వ క్వశ్చన్ ఒకటే కొంచెం కష్టంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఐడియల్ ఉమెన్ లీడర్ ఎవరంటే కల్వకుంట్ల కవితనా లిక్కర్ కవితనా లేకపోతే ఏదైతే 7వ తరగతి పాస్ కానీ విద్యాశాఖ మంత్రి అని ఇద్దరు పోటీ పడతారు. ఆ ఒక్క క్వశ్చన్ పేపర్ తప్ప మిగతా 13 క్వశ్చన్లు కొంచెం సులువుగానే ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి 30వ తారీఖున ఆన్లైన్లో ఎన్ఎస్ఓ ద్వారా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాము. 3వ తారీఖున దీని ఫలితాలను విడుదల చేస్తాము. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా నిరసనగా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఈ క్వశ్చన్ పేపర్ని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మన బాధ ఆవేదనని తెలంగాణ ప్రజానీకానికి తెలిసి 30వ తారీఖు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా వ్యవహరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.